హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ రోల్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే వారందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. 2022 నుంచి 2026 వరకు ఎవరైతే బ్యాచెస్ ఉన్నారో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ జాబ్స్ కి అయితే అవకాశం ఉంటుంది. మీ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఎవరు కూడా మిస్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ వీడియో వెంటనే షేర్ చేయండి. ఈ జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూడండి. అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది ఒక గ్లోబల్ టెక్ కంపెనీ అండి. జాబ్ ఓవర్ వ్యూ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కి అయితే ప్రస్తుతానికి హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. జాబ్ లొకేషన్ బెంగళూరు ఉంటుంది. తర్వాత జాబ్ టైప్ వచ్చేసరికి మీకు ఫుల్ టైం అండి. ఇది పార్ట్ టైం జాబ్ అయితే కాదు. ఫ్రెషర్స్ తో పాటుగా 2022 బ్యాచ్ నుంచి 2026 బ్యాచ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ జాబ్ కి అయితే ఎలిజిబుల్ అనమాట. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ అనేది సిఎస్సి లేదా ఐటీ వీటిల్లో అంటే కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి డిపార్ట్మెంట్స్ లో మీరు కంప్లీట్ చేసి ఉండాలి. వర్క్ మోడ్ వచ్చేసరికి హైబ్రిడ్ అండి. అంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. అలాగే దాంతో పాటు ఆన్ సైట్ మీరు కంపెనీ దగ్గర కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. రెస్పాన్సిబిలిటీస్, రిక్వైర్మెంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. డిజైన్, డెవలప్, టెస్ట్ అండ్ మెయింటైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అంటే సాఫ్ట్వేర్ కి సంబంధించి ప్యూర్ సాఫ్ట్వేర్ జాబ్ అనమాట. ఇది ప్రోగ్రామింగ్ చేయడం, కోడ్ రాయడం, కోడ్ రివ్యూస్, టెక్నికల్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. కాబట్టి ప్యూర్ టెక్నికల్ జాబ్ అనమాట. ఇది రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు డేటా స్ట్రక్చర్స్, ఆల్గోరిథమ్స్ మీద అయితే గ్రిప్ అయితే ఉండాలండి. తర్వాత ఏదో ఒక లాంగ్వేజ్ మీద జావా, పైథాన్, C++, జావా స్క్రిప్ట్ ఇలాగ ఏదో ఒక లాంగ్వేజ్ లో మీకు ప్రొఫిషియన్సీ అంటే బాగా వచ్చి ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంకా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇవన్నీ మీ దగ్గర ఉన్నట్టయితే ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్స్, అంతేకాకుండా మీకు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఏమన్నా ఉన్నట్లయితే చాలా బెనిఫిట్ అవుతుందండి. ఇంకా గిట్, వర్షన్ కంట్రోల్ వీటి గురించి అయితే మీకు తెలిసి ఉండాలి. దాంతో పాటుగా మీకు డేటా బేసెస్, ఏపీఎస్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఉంటే చాలా బెనిఫిట్ అనమాట. ఖచ్చితంగా మీకు ఈ జాబ్ అనేది రావడానికి 100% అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలని రూల్ ఏం లేదండి, కానీ ఉంటే మంచిదన్నమాట. జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక తర్వాత శాలరీ ఇంకా బెనిఫిట్స్ గురించి చూసుకున్నట్లయితే శాలరీ వచ్చేసరికి కాంపిటేటివ్ బేస్ శాలరీ అంటే మీరు ఇంటర్వ్యూలో ఇచ్చిన పర్ఫార్మెన్స్ ని బట్టి మీ యొక్క శాలరీ ప్యాకేజ్ అనేది డిసైడ్ అవుతుందండి. సో మీరు బాగా పర్ఫార్మ్ చేస్తే అబౌవ్ 10 LPA చాలా ఈజీగా అయితే వస్తుంది. శాలరీతో పాటుగా మీకు పర్ఫార్మెన్స్, ఇన్సెంటివ్స్, అంతేకాకుండా మీకు హెల్త్, మెడికల్, డెంటల్, ఇంకా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. కెరీర్ గ్రోత్ మీరు చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మీరు స్టార్ట్ అయ్యి దాదాపు టెక్నికల్ లీడర్ వరకు కూడా మీకు ప్రమోషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి చాలా మంచి కంపెనీ, చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో మీకు ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను అనమాట, అమెరికన్ ఎక్స్ప్రెస్. సో దాన్ని అయితే క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మేనేజ్ యువర్ ప్రొఫైల్ అని ఉంటుందండి. అక్కడ మీరు క్యాండిడేట్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి మీరైతే ఫస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నేను క్యాండిడేట్స్ దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా టర్మ్స్ అనమాట. ఇవన్నీ ఐ అగ్రీ అని కొట్టండి. దీని తర్వాత ఇక్కడ చూడండి యూజర్ నేమ్, పాస్వర్డ్, సైన్ ఇన్ అని అయితే అడుగుతుంది. అకౌంట్ లేకపోతే క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత వెంటనే మీకు రెజ్యూమ్ అయితే అడుగుతుంది. సో రెజ్యూమ్ అనేది ATS ఫ్రెండ్లీగా మీకు మొత్తం కరెక్ట్ గా ఉండేలాగా రెజ్యూమ్ బాగా డిజైన్ చేసుకుని వెంటనే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు 2 to 3 days లోపు మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మీ ఈమెయిల్ కి అయితే మెసేజ్ వస్తుందండి. సెలక్షన్ రౌండ్స్ వచ్చేసరికి మీకు టెక్నికల్ 1, టెక్నికల్ 2, దాని తర్వాత ఇంటర్వ్యూ, ఫైనల్ గా మీకు HR రౌండ్ అయితే ఉంటుంది. మొత్తం టోటల్ గా 4 రౌండ్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ 4 రౌండ్స్ మీరు క్లియర్ చేస్తే జాబ్ అనేది మీకు పక్కాగా వస్తుంది. బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి. ప్రతి ఒక్కరు ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా సరే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో లింక్స్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కరు వెంటనే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టు చేసుకోండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వారందరికీ చాలా యూస్ అవుతుంది అనమాట. ఇంకా ఇదే విధంగా డైలీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.